అండ్ ఇక ఈవిడ సంగతి చెప్పక్కర్లేదు. రైట్, ఇప్పుడు ప్రస్తుతం మనతో ఈ టాపిక్ గురించి డిస్కస్ చేయడానికి సైకియాట్రిస్ట్ డాక్టర్ మన్మోహన్ రాజు గారు ఉన్నారు. వెల్కమ్ టు డిబేట్ సార్. మన్మోహన్ గారు ఏం చెప్తారు? గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. నమస్తే, చెప్పండి. మనం చాలా ఇంపార్టెంట్ టాపిక్ లో ఇప్పుడు సార్ చెప్పినట్టు సోషల్ మీడియా ఇవన్నీ ఇప్పుడు ప్రస్తుతం టెంపరీగా కనపడుతున్న కారణాలు. దీన్ని మనం డీప్ గా డిగ్ చేస్తే ఒక 25 years బ్యాక్ ఎప్పుడైతే గ్లోబలైజేషన్ స్టార్ట్ అయిందో ఇండియాలో, అక్కడ నుంచి మెటీరియలిస్టిక్ ప్రపంచం స్టార్ట్ అయ్యి మనుషుల కంటే వస్తువులకు విలువ ఇవ్వడం అనేది ఎప్పుడైతే పెరిగిందో అక్కడ నుంచే మానవ సంబంధాలు, ఎస్పెషల్లీ కుటుంబ విలువలు అంటే వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో, వైఫ్ అండ్ మదర్ అండ్ డాటర్స్ మధ్యలో, మదర్ అండ్ కిడ్స్ మధ్యలో రిలేషన్షిప్స్ ఖరాబ్ అవడం స్టార్ట్ అయింది. ఇప్పుడు జరిగిన ఈ ఇన్సిడెంట్ లో ఈ 35 to ఎస్పెషల్లీ 30 to 50 మధ్యలో ఉన్నోళ్ళే ఈ అక్రమ సంబంధాలు కానీ, హత్యలు, ఆత్మహత్యలు, మీరు ఒక క్రైమ్ రికార్డ్స్ ఒక లాస్ట్ 3 years తీసుకుంటే చిన్నపిల్లల కంటే వృద్ధుల కంటే కూడా 30 to 50 మధ్యలో ఉన్న ఫీమేల్స్ మేల్సే ఎక్కువ ఈ చెడ్డ విషయాలు ఇన్వాల్వ్ అవుతున్నారు. దానికి మెయిన్ కారణం వాళ్ళ లోపల ఒక సరైన భార్యాభర్తల మధ్య సరైన రిలేషన్షిప్ లేకపోవడము, డబ్బుకు అధిక ప్రాధాన్యత ఇచ్చి భర్త ఎక్కువ టైం భార్య కేటాయించలేకపోవడము, రెండోది ఈ సోషల్ మీడియా వల్ల ఇంతకుముందు పోర్నోగ్రఫీ చూడాలంటే మనం ఎంతో కష్టపడాల్సి వచ్చేది, దానికి కొన్ని బ్యారియర్స్ అడ్డంకులు ఉండేవి. ఇప్పుడు ఏమైంది, ఖాళీ టైం ఎక్కువ దొరికింది, మనల్ని ప్రొవోకేట్ చేసేటి లేకుంటే మనల్ని ఏవైతే యాక్టివేట్ చేసే నెగిటివ్ గా అట్లాంటి అవైలబిలిటీ ఆఫ్ మెటీరియల్ ఎక్కువ అవడం వల్ల మనకు ఖాళీ టైం ఎక్కువ దొరికింది, కామ కోరికలు, సెక్స్ కోరికలు పెంచే ఒక సిచ్యువేషన్ సొసైటీలో తయారైంది. దానివల్ల నైతిక విలువలు లేకపోవడం అనేది ఎక్కువైపోయి ఇది మంచిదా చెడా అన్న ఒక ఆలోచన మనకు డెవలప్ అయిపోయింది. అంటే ఏంటి, ఇప్పుడు సమాజంలో కట్టుబాట్లు మంచి చెప్పే పెద్దలు లేకపోవడం వల్ల ఇలాంటి ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి అనుకోవచ్చు? ఖచ్చితంగా అండి. ఇప్పుడు ఇది మనకు ఈ రోజు జరుగుతున్న సమస్య కాదు. ఒక 20-30 years బ్యాక్ మనం ఎప్పుడైతే ఫీమేల్ ఎడ్యుకేషన్ స్టార్ట్ అయిందో సొసైటీలో, ఎప్పుడైతే మనము జెండర్ ఈక్వాలిటీ అనే రూల్స్ తీసుకొచ్చామో అక్కడ నుంచి క్రమక్రమంగా ఎవరి రోల్ ఏంటది అన్న ఒక క్లారిటీ లేకపోవడం కూడా దీనికి మనము ఈక్వల్ గా ఉండాలందరూ సమానంగా ఉండాలని హక్కులు నేర్పించినాం. కానీ పిల్లలకు అంటే అబ్బాయిలకు ఇవి నీ బాధ్యతలు, అమ్మాయిలకు ఇవి నీ బాధ్యతలు అని చేయించడంలో మన పేరెంట్స్ అనుకోవచ్చు, మన ఎడ్యుకేషన్ సిస్టమ్ అనుకోవచ్చు, మనం కొంతవరకు ఫెయిల్ అయ్యాం. దానివల్ల ఏమైంది, హక్కులు అందరూ వాడుకుంటున్నారు, బాధ్యతలు ఎవరు తీసుకోవట్లేదు. దానివల్ల ఇద్దరు ఈక్వల్ అయ్యేసరికి డిస్ప్యూట్స్, ఇప్పుడు వీటన్నిటి వెనుక మళ్ళీ లాస్ట్ పోతే భార్యాభర్తల మధ్య రిలేషన్షిప్ స్ట్రాంగ్ గా లేకపోవడము, ప్రేమ ఆప్యాయత లేకపోవడం అన్న పాయింట్ దగ్గర నుంచి అక్రమ సంబంధాలు అన్న పాయింట్. అంటే ఏంటి, బలవంతపు పెళ్లిల వల్ల ఈ పరిస్థితులు వచ్చాయనుకోవచ్చా? బలవంత పెళ్లిళ్ళు కూడా కాదు, మనకు ఎక్స్పెక్టేషన్స్ ఆఫ్ ఫీమేల్స్, ఎక్స్పెక్టేషన్స్ ఆఫ్ మేల్స్. అంటే ఇప్పుడు మీరు బయట మన సొసైటీలో మన సర్కిల్లో చూసుకున్నప్పటికీ కూడా మ్యారేజ్ కావాలంటే కావాల్సిన రిక్వైర్మెంట్స్ విపరీతంగా పెరిగిపోయినాయి. దానివల్ల అమ్మాయిలకు అబ్బాయిలకు ఇద్దరికి కూడా పెళ్లిళ్ళు కావట్లేదు, అంటే ఇద్దరికి కూడా తగిన జోడీ అనేది దొరకట్లేదు. ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువైనప్పుడు మనకు డిసప్పాయింట్మెంట్స్ కూడా ఎక్కువైతాయి. అంటే మనము ఇది ఉంటే దీంతో సర్దుకుందాము, దీన్ని యాక్సెప్ట్ చేద్దాము, ఇక నా జీవితానికి ఇంతే లభించింది, దీన్ని దేవుడు మనకి ఇంతే ఇచ్చింది, యాక్సెప్ట్ చేద్దాము అన్న ఒక మెంటాలిటీ నుంచి అందరికి ఉంది, నాకు ఎందుకు లేదు, నాకు కూడా కావాలి, దానికోసం నేను ఎంతకైనా తెగిస్తా, ఏ దారినైనా పోతా అనే ఒక మెంటాలిటీకి మన సొసైటీ మెల్లమెల్లగా వెళ్ళిపోయింది. అందుకనే నేను ఇప్పుడు గత 5 ఏళ్లుగా 10 ఏళ్లుగా చాలా సార్లు చెప్పినట్టుగా ఇది ఈ రోజు సమస్య కాదు, ఇది డీప్ రూటెడ్ సమస్య. ఒక 8 ఏళ్ళ 10 ఏళ్ల క్రితం దీనికి బీజం పడింది. కరోనా తర్వాత అవైలబిలిటీ ఆఫ్ ఇంటర్నెట్ అవైలబిలిటీ, కమ్యూనికేషన్ ఎక్కువైపోయిన తర్వాత ఇంకా దీని యొక్క ఎక్కువ విచ్చలవిడితనం అనేది పెరిగిపోయి ఈ సమస్య ఇంకా పెద్దగా అవుతుంది. ఇప్పుడు పెద్దలు ఎవరు మనకి చెప్పక్కర్లేదమ్మా పిల్లలకి వాల్యూస్ ఇలా చూసుకోవాలి నీ కొడుకుని. ఎందుకంటే కుక్కకి నక్కకి